అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే పుణ్యక్షేత్రం ఏంటంటే, భారతదేశంలోనే మంచుతో కప్పబడ్డ హిమాలయ శిఖరాల మధ్యలో నీలం నది తీరాన ఒక అద్వితీయమైన దేవీ స్థలం ఉంది. అదే కాశ్మీర్ శారదాదేవి శక్తిపీఠం. ఇది పాకిస్తాన్ బోర్డర్లో కాశ్మీర్లో ఉంది. ప్రపంచానికి శాస్త్ర, జ్ఞాన, విద్యలకు మూలమైన సరస్వతి స్వరూపాన్ని శారదాదేవి మాత ఆలయం. ఈ ప్రాంతాన్ని శారదాదేశం, శారదాపీఠం అని వేల సంవత్సరాలుగా పిలుస్తూ వచ్చారు. భారతదేశ ప్రాచీన విద్యా వ్యవస్థకు ఇది ఒక ఆలంబన. శారదాపీఠం అంటే కేవలం దేవాలయం మాత్రమే కాదు, అది జ్ఞానానికి నిలయంగా నిలిచిన పవిత్ర క్షేత్రం. పురాణాల ప్రకారం దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు శివుణ్ణి అవమానించగా సతీదేవి తట్టుకోలేక అగ్నికి దాహుదం చేసుకుంటుంది. అప్పుడే శివుడు ఆ బాధను తట్టుకోలేక అమ్మవారి దేహాన్ని భుజాన వేసుకొని తాండవం చేస్తుంటాడు. అప్పుడే లోకమంతా అల్లకల్లోలం అవుతుంది. అది చూసిన విష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మ బాడీని శరీరాన్నిగా విభజించాడు. అవే 51గా విభజించాడు. వాటిల్లో 18 మహాశక్తిపీఠాలు. అందులో లాస్ట్ది శారదాదేవి శక్తిపీఠం. ఇది లాస్ట్ శక్తిపీఠం. మీరు ఇంకా చూడకపోతే అన్నీ చూడండి. ఇది కాశ్మీర్ శారదాదేవి పీఠంలో సతీదేవి కుడి చేయి పడిందని నమ్మకం. అందుకే ఇక్కడ అమ్మవారు శారదాదేవి, భైరవుడు, శర్వనాథుడుగా పూజింపబడుతున్నారు. ఈ శక్తిపీఠానికి ఎందుకంత ఆదరణ వచ్చిందంటే, ఇక్కడ అమ్మవారు జ్ఞానానికి, వేదాలకు, విద్యకు, ధ్యానానికి ప్రతీక. పెద్ద పెద్ద ఋషులు, మునులు ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చారని కాలచక్రం చెబుతుంది. ఇదే పీఠం వద్ద పూర్వకాలంలో శారదా లిపి విస్తరించిందని, శారదాదేవి దర్శించిన వారికి స్మృతి, ధైర్యం, సంకల్పం, శక్తి పెరుగుతుందని నమ్మకం. ఈ ఆలయ నిర్మాణ శైలి అత్యంత వైశిష్టంగా ఉంటుంది. రాతితో నిర్మించిన ఎత్తైన గోడలు, గర్భగుడికి దారి తీసే మెట్లు, శిల్పకళలతో చెక్కిన స్తంభాలు, ఇవి అన్నీ ఇప్పటికీ తమ గొప్ప చరిత్రను చెప్పుకుంటున్నాయి. ఒకప్పుడు ఈ పీఠం భారతదేశపు తమ గొప్ప చరిత్రను చెప్పుకుంటున్నాయి. భారతదేశపు గొప్ప విద్యా కేంద్రంగా ఉండింది. వివిధ ప్రాంతాల నుండి పండితులు వచ్చి ఇక్కడ శాస్త్రాలు అభ్యసించేవారు. కల్హణుడు, రాజతరంగిణి, ఆదిశంకరాచార్యులు దర్శన కథలు, అనేక తాంత్ర, శైవ శక్తి గ్రంథాలు ఇవన్నీ శారదాపీఠాన్ని గొప్పదిగా వర్ణించాయి. ఆదిశంకరుడు కూడా ఇక్కడికి వచ్చి పీఠాధిపత్యం పొందారనే సాంప్రదాయం చెబుతుంది. ఈ ఆలయ ప్రదేశం చుట్టూ పచ్చని అడవులు, నీలం నది ప్రవాహం, మంచు పర్వతాలు అన్నీ కలిసి దేవత్వాన్ని అనుభవింపజేస్తాయి. ఈ శక్తిపీఠానికి దర్శించేవారు విద్యాభివృద్ధి, మాటలు మాధుర్యం, ధైర్యం, బుద్ధి ప్రకాశం సిద్ధిస్తాయని నమ్మకం. ప్రాచీన కాలంలో ఇక్కడ వేద పఠనం, తాంత్ర సాధకులు, తాత్విక చర్చలు జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారు వీణ ధరించి హంసవాహనంగా అలంకరించబడి ఉంటారని, దేవిని ప్రార్థిస్తే జ్ఞానం పెరుగుతుందని, గ్రంథ రచన చేసేవారు అమ్మ ఆశీస్సులు కోరకం సృజనాశక్తి మెరుస్తుందని, వాగ్దేవతగా వచ్చి స్త్రీ మాటల్లో శక్తి పొందుతారు. శారదాదేవి మనకు చెబుతున్నది సందేశం ఏమిటంటే, జ్ఞానం సంపాదించండి, ధర్మాన్ని నిలబెట్టండి, జ్ఞానాన్ని ఇతరులకు పంచండి.
ఈ శక్తిపీఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఇదే. జ్ఞానం సంపాదించడం, ధర్మాన్ని కాపాడడం అండ్ జ్ఞానాన్ని ఇతరులకు పంచడం. ఇది అత్యంత గొప్పమైంది, మన జ్ఞానాన్ని ఒకళ్ళకు పంచడం. సో ఇంతటితో ఈ శక్తిపీఠం గురించి చెప్పుకున్నాం. ఇంతటితో అన్ని శక్తిపీఠాలు 18